వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మహీంద్రా ట్రాక్టర్ షోరూం వద్ద ఉద్రిక్తత. ఒంటిపై డీజిల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం. సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని ఎద్దేవా. జల్లికట్టులో అపశృతి. ఎద్దు ఢీకొని సీనప్ప అనే వ్యక్తి మృతి. ఫెడరల్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న భాజపా. అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మల్కాపూర్ శివార్లో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాక్టర్పై డీజిల్ పోసి తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న షోరూం సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకున్నారు. సుల్తాన్ నగర్ కు చెందిన అఫ్రోజ్ అనే యువకుడు 2 నెలల క్రితం మహీంద్రా షోరూంలో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొన్న 2 నెలలకే ట్రాక్టర్ తరచూ రిపేర్కు వస్తుందని షోరూం నిర్వాహకులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, చేసేదేమీ లేక ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 9.5 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనుగోలు చేస్తే అప్పుడే ఎలా రిపేర్కు వస్తుందని షోరూం నిర్వాహకులను ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని వాపోయాడు. అన్న నా బండి అంటే నాకు డీలర్ కి రాలేడు, ఏమన్నా చెప్తే ఏమంటాడు? నేను బండి ఇయ్యాను, నేను నీకెందుకు ఇస్తా? బండి తీసుకుపోయినావు కదా. డీలర్ కి పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తున్నావు అన్న. నిన్న ఫోన్ లేపలేడు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఫోన్ చేసి తిడుతున్నాడు ఆయన. ఇలా 100 సార్లు తిరిగినాం సార్. ఇలా తిరిగి ఆయన నా మీదే కాంప్లైంట్ పెడతాడంట. నా బండి చేసి అంటే నీ మీద కాంప్లైంట్ వేస్తారా? నువ్వు టార్చర్ చేస్తున్నావు నాకు. నా డీలర్ అంటాడు, అరే నీ అమ్మ నీ పంచదే అంటారా? అరే తుడే అమ్మ అంటుండు మాకు అన్న. డీలర్ ఎవరు? అలాగే డీలర్ కాకుండా 20 కడితేనే బండి బయటికి ఇడవని అని చెప్పింది సార్. మా అమ్మ కాలు మొక్కితే కూడా బయటికి ఇడవలేదు సార్ బండి. అప్పుడే స్టార్ట్లో 20,000 పాడించిన సార్. నేను అంత కాలు మొక్కితే కూడా బండి ఇయ్యలేరు. నాకు ఇంత రిపేరింగ్ అవుతుంది సార్. నేను చేస్తే నేనేం చేయాలి సార్? కాలు మొక్తానా? ఈ కాలు మొక్తానా? కూలీలు ఉన్నారంటే బండి ఇవ్వలే. అరే పైసలు కడితేనే బండి ఇంటి ఉన్నారు. నాకు ఒక్క నెలలో బండి ఇంత రిపేర్ వస్తుంది, నేనేం చేయాలి? ఈ కంపెనీ ఇట్లానే చేస్తుంది. ఆ బండి ఏమన్నా మెకానిక్ చెప్తే బ్రేక్లు పడితే కలర్ అవుతా అంటానా? ఏ మెకానిక్ అయినా ఇట్లానే పెడుతున్నా షోరూమ్ లోనా? ఎన్ని రోజులు అయింది బండి తీసుకొని? నేను 2 నెలలు కూడా వెళ్ళలేను. బండి ఏమైతుంది? మొత్తం రిపేరింగ్. బండి మొత్తం రిపేరింగ్, హైడ్రాలిక్ ప్రాబ్లం మొత్తం. నేను ఆడికి కూడా అన్న నాకు ఈ బండి తీసుకున్న తెల్లారి నుంచి అన్న బండి తీసుకోపో, హైడ్రాలిక్ ప్రాబ్లం ఉంది అంటే కూడా నడిపి 10 రోజులు నడిపినాక అన్న హైడ్రాలిక్ ప్రాబ్లం పోతలే అంటే ఇప్పుడు ఏం చేయలేను తవి, తీసుకున్నా కదా నడిపి అన్నారు. పొద్దుగాల నుంచి నేను కూర్చున్నా అన్న ఇక్కడ. సార్కి ఫోన్ చేస్తే అరే నీ అమ్మాని పంచదేంద్ర అంటుడు. అరే తురైతోని మాట్లాడుతుంది డీలర్. ఎందుకు పెట్టుకున్నారు? రెస్పెక్ట్ తోని మాట్లాడంటే అరేంద్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది అంటుడు. డీజిల్ పోసుకున్నాను నేను డీజిల్ పోసుకున్నా. నేను అంటి వేస్తాడు ఆ బండిని. వారం రోజు నుంచి తినకుండా పెడుతున్నా. షోరూమ్ వెనకాల తిరుగుతున్నా నేను. వీళ్ళు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు. ఆయన అంటాడు గుత్తా వల్ల కొడతా అంటారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కసరా గ్రామ రైతులు సోనారి విద్యుత్ సబ్ స్టేషన్ ని ముట్టడించారు. కరెంటు కొరత ఉందని, సరైన సమయంలో కరెంట్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. 24 గంటలు కరెంట్ అని కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. 8 రోజులు ఆయా మాకు మామూలు పరిస్థితి
సార్ మాకు ఒకటి రిక్వెస్ట్ ఉంటే సార్ మాకు ఎంత ఇస్తారు సార్ అంత కొద్దిగా కరెక్ట్ కదా సార్. సార్ 3 గంటలకు పోయింది సార్ నేను సార్ మరలా 4-5 గంటలు సార్ మరలా ట్రిప్పుల మీద ట్రిప్పులు సార్. అది ఏం కరెంట్ సార్ ఇది మాకు ఏదైనా సార్ కరెంట్ అట్లా కాదు సార్. సార్ ఒక మాట సార్ మా ఈ కసరా ఫిల్టర్ సార్ ఏం ఆలు సార్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు 5 గంటలు కూడా కరెంట్ మాకు సరిగా లేదు సార్. ఇది ఏం ఆలు సార్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సుమారు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల నడ్డి విరిచేలా ఉందని, దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని సిపిఐ ప్రజాపందా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ అంకెల గార్డీగానే ఉందని ఎద్దేవా చేశారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించి నామమాత్రపు కేటాయింపులతో జబ్బలు చరుచుకున్న చందంగా ఉందని ఆరోపించారు. ఇది ఎన్నికల ఎత్తుగడలో భాగమే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ బడ్జెట్లోనైనా అధిక నిధులు కేటాయిస్తారని చెప్పేసి నిరుద్యోగులు 50 లక్షల మంది సుమారు మన రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు ఆశించారు, కానీ నిరుద్యోగులకు మొండి చేయించిండు. అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ ఆపాడు. చివరికి రైతు రుణమాఫీ కూడా తక్కువ బడ్జెట్ ఉపయోగించాడు. ఆరోగ్యశ్రీకి తక్కువ బడ్జెట్ ఉపయోగించాడు. విద్యా వైద్య రంగాలకు 30% బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి మొన్న 4వ తారీఖు మా పీడీఎస్సీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి చేశారు. అయినా కూడా విద్యా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు వాటికి కూడా మొండి చేసి చూపాడు. ఈ బడ్జెట్ ని సిపిఐఎంఎల్ ప్రజాపందా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజలకు నిరుపయోగమే తప్ప దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాము. కేసీఆర్ గారు ఇకనైనా మీరు మరొకసారి ప్రజల గురించి ఆలోచించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి, నిరుద్యోగులకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించేసి నిరుద్యోగ వృత్తిని మీరు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే యువత ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాక పిల్లనేయడానికి కూడా వెనకడిగేసినటువంటి రోజులు. మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల ముందు చెప్పారు. ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి లేదు. అనేక మంది యువతకు వయసు దాటిపోయి ఉద్యోగం చేసే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి డిగ్రీ దాటినటువంటి ప్రతి విద్యార్థికి నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ నిరుద్యోగ వృత్తి కనుక మీరు కల్పించకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నశించాలి ప్రజల పట్ల అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, నశించాలి నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, వర్తిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజాపందా, కేటాయించాలి ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు రాష్ట్ర బడ్జెట్ అధిక శాతం నిధులను కేటాయించాలి, నిరుద్యోగులకు అధిక శాతం నిధులను కేటాయించాలి. వర్తిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజాపందా. నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం వీకోట మండలం ఎర్రినాగేపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. జల్లికట్టులో ఎద్దులను నిర్వహించే క్రమంలో ఎద్దు ఢీకొని సీనప్ప అనే వ్యక్తి మృతి చెందారు. మరో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఒకరు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలంనేరుకు తరలించారు.
నేను బాబు ఆపుదేమని మరుగుతుంది ఏలూరు జిల్లా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ముదినేపల్లి మండల పెయ్యేరు గ్రామ సచివాలయ పరిధిలో 161వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపను సందర్శిస్తూ అందిన సంక్షేమాన్ని ఆరా తీస్తూ గ్రామ సమస్యలను గుర్తిస్తూ ముందుకు సాగారు. గ్రామ పంచాయతీ నిధులు 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మస్జిద్ నూర్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏమైనా భయం ఉంటే పక్కన కూర్చోవాలి, కట్టిస్తాను. ఇంత భయం ఉన్నవాడు నువ్వు పని చేస్తావు. ఏమల తల్లి డాక్టర్ డబ్బులు 2 విడతలు ఇచ్చారన్న జగనన్న మీద. 3వ విడత మళ్ళీ నెల ఇస్తున్నారు. నెల పెన్షన్ డబ్బులు కూడా ఇంటికి పంపిస్తున్నారు. అమ్మా ఇంటికి వస్తున్నాయా లేదా? డైరెక్షన్ తల్లి మీకు కూడా ఇస్తాను మొదలు ఇస్తున్నారు. మరి అలాగే డాక్టర్ డబ్బులు కూడా చిన్న అమౌంట్ ఉంది. అమౌంట్ డబ్బులు 3 విడతలు వచ్చాయి. ప్రతి సంవత్సరం బిడ్డలు మా చదివి పంపిస్తున్నారు తల్లి జగనన్న. అలాగే చేతి పథకం నీకు వచ్చినాయా? చేతి పథకం 18,750 2 సార్లు వచ్చినాయా? ఓ జగనన్న నీకు కూడా చేతిస్తున్నాడు చూడండి. శాంతి డాక్టర్ డబ్బులు ఉన్నాయమ్మా. 2 విడతలు ఇచ్చారు. 3వ విడత మళ్ళీ నెల ఇస్తున్నారు. ఇంట్లో హాస్పిటల్ బిల్లు కట్టారా? మాకు 14,050 రూపాయలు. ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళావా? డెలివరీ బిల్లు ఏమన్నా ఉన్నాయి? 3వ విడత ఇస్తున్నారు. మళ్ళీ చేతి పథకం ఆవిడకి 3 విడతలు వచ్చాయి. నెల పెన్షన్ వస్తుంది. చూడు అత్తగారు పైన చూడు ఎంత బరువు ఉన్నా అత్తగారు గ్యాస్ చూసుకోండి. అమ్మఒడి డబ్బులు కూడా 3 విడతలు వచ్చాయి. చేతి పథకం 18,750 3 విడతలు వచ్చాయి. నేను ఓకే అమ్మా. ప్రతి సంవత్సరం వస్తాయమ్మా జగనన్న ఆస్తులు. అలాగే డాక్టర్లు కూడా ఉన్నాయి. చేతి పథకం 2 విడతలు వచ్చాయమ్మా అత్తయ్య గారికి. ప్రతి సంవత్సరం వస్తాయి. అమ్మా చేతి పథకం మీ ఇంట్లో 3 విడతలు వచ్చాయమ్మా. ప్రతి సంవత్సరం వస్తాయి. 18,750 నెల కూడా పెన్షన్ వస్తుంది. వచ్చినాయా? డాక్టర్ కూడా 2 విడతలు ఇచ్చారమ్మా. మళ్ళీ ఈ నెల 10,500 ఇస్తారు మీకు. అమ్మా బిడ్డలు బాగా చదివించండి. పెన్షన్ కూడా ఉందమ్మా. ఏంటంటే రెడీ చేసుకోమ్మా. వాలంటీర్ ఎవరు? బుక్లెట్ తీసుకొస్తాయి. అమ్మఒడి తొలిసారి వచ్చింది. అమ్మా బిడ్డలు చదివించాలా మళ్ళీ బాగా. అశ్విని ట్యాక్స్ పర్మిట్ తీసుకోవా? ట్యాక్స్ పర్మిట్ పెట్టిన గవర్నమెంట్ ఎదురు మళ్ళీ 10,000 రూపాయలు వస్తుంది. ఇవన్నీ తెలిసి నువ్వెందుకు ఏమైనా మార్చుకో, లేకపోతే ఏమి రావు. అమ్మఒడి డబ్బులు వచ్చేదండి తొలిసారి వచ్చాను. అలాగే మీకు ఇంటి స్థలం కట్టుకున్న వాళ్ళందరూ అమ్మఒడి డబ్బులు మీకు 3 విడతలు వస్తుంది. 2 విడతలు 18,500 రెడీ చేసుకోమ్మా. 20,000 రూపాయలతో 3 సార్లు వచ్చారు. వాలంటీర్ ఎవరు? బుక్లెట్ తీసుకొస్తాయి. అమ్మఒడి తొలిసారి వచ్చింది. అమ్మా బిడ్డలు చదివించాలా మళ్ళీ బాగా. అశ్విని ట్యాక్స్ పర్మిట్ తీసుకోవా? ట్యాక్స్ పర్మిట్ పెట్టిన గవర్నమెంట్ ఎదురు మళ్ళీ 10,000 రూపాయలు వస్తుంది. ఇవన్నీ తెలిసి నువ్వెందుకు ఏమైనా మార్చుకో, లేకపోతే ఏమి రావు. అమ్మఒడి డబ్బులు వచ్చేదండి తొలిసారి వచ్చాను.
అలాగే మీకు ఇంటి స్థలం కట్టుకున్న వాళ్ళందరూ అమ్మఒడి డబ్బులు మీకు 3 విడతలు 2 విడతలు 18,500 అలాగే అమ్మఒడి డబ్బులు వస్తాను 3వ సంవత్సరం సంతోషం వచ్చారు తొలిసారిగా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం వస్తాయమ్మా అమ్మఒడి డబ్బులు అమ్మఒడి డబ్బులు వచ్చాయి 2 విడతలు 3 విడతలు వచ్చాయమ్మా చేయుతా 3 విడతలు 18,750 చొప్పున ఏమా డ్వాక్రా కూడా 2 విడతలు ఇచ్చారు 3వ విడత మళ్ళీ 9,500 ఇప్పుడు ఇస్తారు ఇల్లు కట్టుకున్నారా అమ్మఒడి డబ్బులు ఇచ్చారమ్మా డ్వాక్రా 2 విడతలు ఇచ్చారు 18,500 మళ్ళీ ఇప్పుడు ఈ నెల ఇస్తారు చేతి పథకం 18,750 పథకం 3వ సంవత్సరం కూడా వచ్చింది నెల నెల పెన్షన్ వస్తుంది సునీల్ కుమార్ ఎవరు మీ ఇంటి దగ్గర ఎవరు కదా జగనన్న చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణంలో గ్రావెల్ అక్రమాలు అంటూ మీడియాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని అంటూ లాం గ్రామంలోని జగనన్న కాలనీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎక్కడో గుంటూరులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా తాటికొండ మండలం నుంచి గ్రావెల్ వెళ్ళింది. అప్పుడు ఏమైపోయారు ఈ శ్రవణ్ కుమార్ గారు, మేము బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు కనీసం కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఇక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించే ఏర్పాట్లో మా సీఎం గారు చేస్తే దీన్ని తప్పుపట్టాలి, అభివృద్ధిని ఆపాలి. ఇంత అభివృద్ధి చెందితే పేదలు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సాయాన్ని వాళ్ళు బలపడితే మన పార్టీకి చరిత్ర ఉండదు. వాళ్ళు ఇవాళ బలపడుతున్నారు. వీళ్ళని ఎట్లయినా ఇంకా ఇట్లాంటి దానికి ఏదో బురద తల్లి బలహీనపరచాలి. మనము ఈ బలహీన పరిస్తే కనుక మనం ఏదన్నా దాగుకొస్తామని ఒక భయంతో వాళ్ళు ఉన్నారనమాట. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఆయన డిసైడ్ అయిపోయాడు, ఇక మనం ఇక్కడ వేసినా గెలము. ఇన్ని వేల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో ఏర్పాటు చేస్తున్నారు. అందుట్లో సౌమ్యులు మంచితం కత్తెర సురేష్ గారు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇలాంటి వ్యక్తిని మనం ఇక్కడ తట్టుకోలేము. కాబట్టి అతను వచ్చిన కొద్ది రోజులకి ఇది వాస్తవంగా ఈ గ్రావాలకు సంబంధించి ఫిల్లింగ్ అనేది నిర్మాణం చేస్తుంది హౌసింగ్ డిపార్ట్మెంట్. ఇది ఫస్ట్ అసలు ఆయన తెలుసుకోవాలి. ఆయన అనే వ్యక్తి తెనాలి శ్రవణ్ కుమార్ అనేది చదువుకున్న అతను, అది ఎలా ఫిల్లింగ్ అవుతుంది ఏంటి ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అతను. ఇది ఫస్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు ప్లస్ ఎంఆర్ఓ గారు ఒక డిపార్ట్మెంట్ ద్వారాగా జరుగుతుంది. ఇది ఎవరికో ఒక పార్టీ నాయకులకో లేకపోతే ఇది సంబంధం లేకుండా ముడిపెట్టి బురద దళాలి అనే కార్యక్రమంలో అతను ఈ పనులన్నీ చేస్తున్నాడు అనమాట. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా మీకు ఒకటే, అతను ఓడిపోతాడని డిసైడ్ అయిపోయి ఏది చేయాలో తెలియక ఎక్కడ ఏం దొరుకుతుందో అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అతని అభివృద్ధి కార్యక్రమం రమ్మనండి, మేము చూపిస్తాం దగ్గరుండి ఆయనకి ఎవరెవరు బలహీన వర్గాలు ఎర్రల వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, ఎలాంటి వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అనేది అతనికి దమ్ము ధైర్యంగా ఉంటే రమ్మనండి, జగన్ ప్లాట్లోకి రమ్మనండి, ఏం జరుగుతుందో చూడమనండి. ప్రతిపక్షంలో ఉన్నట్టు అతనికి కూడా మేము స్వాగతిస్తాం, రమ్మనండి, వచ్చి చూసుకోమనండి ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది. అప్పుడు కానీ అతనన్నా ఇలాంటి పిచ్చి వేషాలు ఇలాంటి జబర్దస్త్ టీం మానుకుంటాడని ఆశిస్తున్నాం. నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం గవర్నమెంట్.
దాంట్లో కూడా అవినీతే. 35 లక్షల నిర్మాణంతో రేకుల షెడ్లు నిర్మించారు. 600 అడుగులు 40 లక్షలు. ఇది అవినీతి కాదా? మీకు తెలియదా? సచివాలయాల పరిస్థితి ఏంది? 35 లక్షలు. 2 స్టేర్ల నిర్మాణం జరిగింది. మీరు 35 లక్షలతో రేకులు వేశారు. మేము 35 లక్షలతో 2 స్టేర్ల బిల్డింగులు వేసి గ్రామ పరిపాలనకు అందించాం. ఇది అభివృద్ధి అంటే ఇది. తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి చూడాలి, ఈ అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడాలి. మీరు రేకుల షెడ్యూల్ వేసి 35 లక్షలు కొట్టేశారు. మేము 35 లక్షలతో సచివాలయాల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ఈ వైసీపీ గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కాలనీలో 7,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ కాలనీకి సంబంధించి పేదలు అంటే బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వాళ్ళకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి రేపు ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయించి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి వాళ్ళందరికీ ఒక మంచి ఇల్లు ఇద్దామనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీలో వీళ్ళందరికీ బలహీన వర్గాలకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు నేను ఎవరైతే వచ్చారో శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఒక భయం అనేది ఏర్పడింది. ఈ బలహీన వర్గాలకి ఇంతమందికి ఇల్లు వస్తే మనం ఇంకా గెలవటం అసాధ్యం, గెలవలేము. అందుట్లో కత్తెర సురేష్ గారు లాంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అతనిలో ఒక భయం మొదలైంది. ఇతను వస్తే నేను ఓడిపోవటం గ్యారంటీ, కాబట్టి ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒక తప్పుని క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి బురద చల్లాలి అన్న దానికోసం నిన్న పాపం ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం అనేది ఫలించలేదు. ఎందుకంటే అతనికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎప్పుడైతే సమన్వయకర్తగా కత్తెర సురేష్ గారు వచ్చారో అతను ఒక మంచి వ్యక్తి, అతనికి ప్రజల్లో ఆదరణ ఉంది. ఇక అతను వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలించదు, మనం ఓడిపోవటం గ్యారెంటీ అని పాపం మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. కానీ ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు అనమాట. దానికి సంబంధించి కూడా ఏదో బురద జలాలని చూశాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు సంబంధించి ఆలోచించే ఒక ముఖ్యమంత్రి గారు ఇన్ని వేల ఇల్లు, ఒక ఊరే ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ఊరే ఏర్పడుతుంది. ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ ఊరిని ఇక్కడ వచ్చే జనాలు వచ్చే దాన్ని చూసి కానీ ఆయన కత్తెర సురేష్ గారిని చూసి అతను భయపడ్డాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు గ్రావాలని అని అంటున్నారు. మీకు ఇక్కడ అందుకే నేను లైవ్లో ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్ని వేల ఇల్లు కానివ్వండి, ఇక్కడ గ్రావాలు కానివ్వండి మీరు చూస్తారని అందరు కూడా సభాముఖంగా ఇక్కడ పెట్టిన కారణం కూడా ఇదే. ఇది కూడా పాపం అతను ఎక్కడ ఉంటాడో అతను కూడా చూస్తే బెటర్, ఇది తెలుసుకుంటాడు అభివృద్ధి అనేది ఏంటి అనేది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది అతను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ టైంలో ఎలాగో అభివృద్ధి లేదు, వాళ్ళ టైంలో ఎలాగో దోచుకోవటమే. ఇదే నిడుముక్కల గ్రామంలో వాళ్ళ పార్టీ మండల ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాయన దారుణమైన దోచుకోవటం మొదలుపెట్టాడు. అక్కడ ఆల్రెడీ పాత గవర్నమెంట్లో 7 కోట్లు దోచుకున్నాడు. పొన్నికల్లు అలాగే ఉండ చెరువుని కనపడకుండా అక్కడ ఒక చెరువే మాయమైపోయింది, కొత్త చెరువు ఏర్పడింది. అట్లాగే దోచుకోవటం అనేది వాళ్ళకు అలవాటు, మాకు కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అట్లాగే ఇక్కడ సమన్వయకర్త ఉన్న కత్తెర సురేష్ గారి ఆధ్వర్యంలో బలహీన వర్గాలని అభివృద్ధి పరచడం, ఇక్కడ బలహీన వర్గాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ కాన్సెప్ట్తో మేము ఉన్నాం తప్ప దాచుకోవడం దోచుకోవడం అనేది వాళ్ళకు అలవాటు, మాకు కాదు. కానీ ఇక ముందు ఏదైనా వాళ్ళు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అన్నీ తీసుకొని నిరూపించేటట్టయితే మాట్లాడినాయి. అంతేగాని ఒక జబర్దస్త్ టీం యాంకర్ లాగా, జబర్దస్త్ టీం ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లాగా వచ్చి తాటికొండలో జబర్దస్త్ చేయొద్దని మరీ ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. అనంతపురం నగర శివార్లోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ట్రైన్ కింద పడ్డాడు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీకి చెందిన శ్రీనివాసులు, కమలమ్మ దంపతులు కుమారుడు తరుణ్ రాత్రి 8 గంటల సమయంలో ట్రైన్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తరుణ్ ఎడమ కాలుకి కొంత భాగం పూర్తిగా విడిపోయి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి డయల్ 100 ద్వారా బ్లూ కోడ్ పోలీసులకు సమాచారం అందించారు. 4th టౌన్ సిఐ జాకీర్ హుసేన్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి తీవ్రంగా గాయపడిన తరుణ్ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో వెరిఫై చేస్తే ఒక చిన్న జంతువులాగా, అదే క్యాట్ లాగా ఒకటి వచ్చింది, క్లారిటీ లేదు. తర్వాత దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్తో
వెరిఫై చేపిస్తే అది లెపార్డ్ కాదు, ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ అడవి పిల్లి కానీ అయి ఉంటుంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. మాకు తెలిసినంత వరకు కూడా ఈ ఏరియాలో మన సూర్యలంక కానీ బాపట్ల అలాగే వెరేపల్లి రేంజ్ పరిధిలో లెపార్డ్ ఉండడానికి ఆస్కారం లేదు. అది ఉండేటటువంటి ఆవాసం అంటే దాని హ్యాబిటేట్ ఉండడానికి అనువైనటువంటి హ్యాబిటేట్ లేదు కాబట్టి మేము లెపార్డ్ కాదని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఒకవేళ ఉంటే ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ ఉంటుంది. అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రజలందరికీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దాని ఈ పుకార్లు విని మీరేం భయపడవద్దు. అటువంటి ఈ ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ దానివల్ల మనకేం హాని లేదు, దాన్ని మనం ఏమి చేయకూడదు. అది మన హ్యాబిటేట్లో ఈ నేచర్లో ఒక భాగమే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఏమి హాని చేయకుండా కాపాడుతారని ఆలోచిస్తాను. అలాగే లెపార్డ్ అన్న వదంతి ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మవద్దని, ఎవరు భయపడవద్దని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా ఫారెస్ట్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల మండలంలోని సూర్యలంకలో పులి సంచరిస్తుందన్న మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, వదంతులని నమ్మవద్దు అని జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్ భీమయ్య అన్నారు. అధికారులు చీకట్లో చూసింది అడవి పిల్లి అని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలించి నిర్ధారించడం జరిగిందని, ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని అన్నారు. సూర్యలంక అటవీ ప్రాంత అటవీ భూముల్లో పులుల సంచారానికి ఆస్కారమే లేదని, ఇక్కడ జంగు పిల్లులు ఎక్కువగా సంచరిస్తుంటాయని, కుందేళ్లు చేపలను తింటూ బలిష్టంగా పెరుగుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్ భీమయ్య మీడియా ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఫెడరల్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న భాజపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భాజపా ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీలను పావులుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్, ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పూర్తి మెజారిటీ ఉన్న భాజపా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై సిబిఐ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాదు, ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ అడవి పిల్లి కానీ అయి ఉంటుంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. మాకు తెలిసినంత వరకు కూడా ఈ ఏరియాలో మన సూర్యలంక కానీ బాపట్ల అలాగే వెరేపల్లి రేంజ్ పరిధిలో లెపార్డ్ ఉండడానికి ఆస్కారం లేదు. అది ఉండేటటువంటి ఆవాసం అంటే దాని హ్యాబిటేట్ ఉండడానికి అనువైనటువంటి హ్యాబిటేట్ లేదు కాబట్టి మేము లెపార్డ్ కాదని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఒకవేళ ఉంటే ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ ఉంటుంది. అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రజలందరికీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దాని ఈ పుకార్లు విని మీరేం భయపడవద్దు. అటువంటి ఈ ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ దానివల్ల మనకేం హాని లేదు, దాన్ని మనం ఏమి చేయకూడదు. అది మన హ్యాబిటేట్లో ఈ నేచర్లో ఒక భాగమే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఏమి హాని చేయకుండా కాపాడుతారని ఆలోచిస్తాను. అలాగే లెపార్డ్ అన్న వదంతి ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మవద్దని, ఎవరు భయపడవద్దని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికారాబాద్ జిల్లాలో మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద ఉద్రిక్తత, ఒంటిపై డీజిల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం. సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం, రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని ఎద్దేవా. జల్లికట్టులో అపశృతి, ఎద్దు ఢీకొని సీనప్ప అనే వ్యక్తి మృతి. ఫెడరల్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న భాజపా, అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.